This video is brought to you by AKSIAS. This video is brought to you by AKSIAS. Welcome to AKSIAS Academy. So 21 question చూడండి. If a plus b is to b plus c is to c plus a is 6 is to 7 is to 8 and a plus b plus c is equals to 14, then the value of c is అన్నాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. సో ఏ ప్లస్ బి అంట, సో మనము ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు 8 ఈజ్ టు 9 అంటే అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 8, బి వాల్యూ 9. సేమ్ అలాగే ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి వాల్యూ 6, బి ప్లస్ సి ఎంత అవుతుందండి, బి ప్లస్ సి 7. సో సి ప్లస్ ఏ ఎంత అవుతుంది, సి ప్లస్ ఏ 8, అంతే కదా. సో ఇవి రేషియోస్ ఉన్నాయి కాబట్టి 7x 8x అలా పెట్టుకుంటాం మనం. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 14 ఇచ్చాడు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 14 ఇచ్చాడు. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఎంత అండి, 6x 7x 8x, అంతేనా. 6x ప్లస్ 7x ప్లస్ 8x. దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు, సో టోటల్ ఎంత అండి 13 21x బై ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 14 ఇచ్చాడు ఇక్కడ, ఈక్వల్స్ టు 21x. అప్పుడు ఏమవుతుంది, సో 7 2 7 3 సో x ఈక్వల్స్ టు 3/4, x ఈక్వల్స్ టు 4/3 రైట్. సో x ఈక్వల్స్ టు మన 4/3 వచ్చింది. మనం ఏం కనుక్కోమన్నాడు, క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, దెన్ వాల్యూ ఆఫ్ సి ఈజ్ అన్నాడు. దెన్ వాల్యూ ఆఫ్ సి ఈజ్, మన ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చారండి 6, అంతేనా. 6x అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ ఎంత అవుతుంది, 6 ఇంటూ 4/3 అంటే 8 అవుతుంది కదా. మనకు ఆల్రెడీ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు. అప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అండి 8 ప్లస్ సి ఈక్వల్స్ టు 14, సి వాల్యూ ఎంత అండి 6, సి వాల్యూ 6. సో ఆప్షన్ ఉన్నదే చూద్దాం చూడండి, సి వాల్యూ, సో సి వాల్యూ 6 ఆప్షన్ ఏ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ కామా బి కామా సిల జీతాలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి వరుసగా 15%, 10% మరియు 20% పెంపు వేస్తే, అంటే గ్రోత్ ఉంటే వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి ఎంత అన్నాడు, వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఫర్ సపోజ్ A:B:C మనం 2:3:5 కాకుండా 200 అనుకుందాం. సో మళ్ళీ ఎలాగైనా అదే వస్తుంది, 200:300:500 రైట్. సో వాటికి వరుసగా 15% పెంపంట. సో 15% పెంపంటే యాక్చువల్, సో 15% పెంపంటే ఎంత అండి, 15% అంటే ఎంత పెరుగుతుంది మనకు 30 పెరుగుతుంది. సో టోటల్ ఏమవుతుంది 230 అవుతుంది. నెక్స్ట్ 10% పెంపు అన్నాడు. సో 10% పెంపంటే ఎంత పెరుగుతుంది 30 పెరుగుతుంది, అదేమవుతుంది 330 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు 20% పెంపు అన్నాడు, అంటే ఎంత పెరుగుతుంది 100 పెరుగుతుంది. సో అది టోటల్ ఏమవుతుంది 600 అవుతుంది రైట్. 0 0 0 క్యాన్సల్. సో అప్పుడు రేషియో ఏమవుతుంది 23:33:60, 23:33:60. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1/2:2/3:3/4కు అనుపాతంలో 7/82ను 3 విభాగాలుగా విభజిస్తే కనిష్ట భాగం అనుకోమన్నాడు, అంటే లీస్ట్ పార్ట్ కదా. సో దీన్ని 1/2:2/3:3/4. సో వీటి ఎల్సిఎం ఏంటండి 2, 3, 4 ఎల్సిఎం ఎంత, 2 1 3 2 6 12, అంటే 6:12 అంటే సో 8:, ఎంత అవుతుందండి, సో 9, 6:8:9. సో టోటల్ అంట, ఈ టోటల్ పార్ట్స్ అంట
782 అన్నాడు. అంటే ఎంత వస్తుందండి టోటల్ పార్ట్స్ 14 అంతేనా. సో 14 23 పార్ట్స్ అంట 782. దెన్ ఇందులో కనిష్టం ఏదండి, కనిష్టం 6 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో 23 అంటే 23 2s 23 2s ఎంత అండి 60, 23 3s 69 అంటే ఇంకెంత ఉంటుందండి, 69 అంటే 9 ఉంటుంది అంతేనా. 23 4s 92. ఇక్కడ కూడా 34 6 ఎంత అండి, 34 6 సో 4 2 204 సో 34 into 6 is 204. ఆన్సర్ ఏంటండి ఇక్కడ 204. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7, 5, 3, 4లకు అనుపాతంలో 76 4 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట భాగం ఎంత అన్నాడు. అంటే స్మాలెస్ట్ పార్ట్ అంతేనా. సో స్మాలెస్ట్ పార్ట్ ఎంత అన్నాడు. సో చూడండి 7:5:3:4. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అండి ఇవి, టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయి 12 15 19. సో 19 పార్ట్స్ ఈజ్ 76. దెన్ కనిష్ట భాగం ఎంత 3. సో థర్డ్ పార్ట్ ఈజ్ రైట్. సో 3 పార్ట్స్ ఈజ్ సో 19 4s అంతేనా 3 into 4 19 4s 3 into 4 3 into 4 ఎంత అండి 12. సో 12 అనేది అందులో కనిష్ట పార్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3:5 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల్లో ఒక్కొక్క దాని నుంచి 9 తీసివేస్తే ఏర్పడే కొత్త సంఖ్యలు 12:23 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు, రైట్. స్టూడెంట్స్, సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. సో ఈ క్వశ్చన్ ఎలాంటిదంటే ఏజెస్, ఇలాంటి మెథడ్ మనం ఏజెస్లో వాడతాము. సో రేషియో ప్రపోర్షన్స్లో వాడతాము, నెక్స్ట్ పర్సంటేజెస్లో వాడతాము, రైట్. పర్సంటేజ్ వాడతాము, అలిగేషన్ మిక్చర్. సో ఇప్పుడు నేను చెప్పబోయే మెథడు ఈ 4 పార్ట్స్లో వాడతాము. సో ఎక్కడెక్కడ వాడతామో మనం ఆర్ఎస్ఐ వాళ్ళు డిస్కస్ చేస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. బట్ దానికి ముందు చూడండి నార్మల్ మెథడ్ వాడితే ఎలా ఉంటుంది చూడండి. సో మెథడ్ 1 ఎలా ఉంటుంది నార్మల్ మెథడ్. సో 3x minus 9/5x minus 9 ఈక్వల్స్ టు 12/23 అంట. సో 23 అటు వెళ్తే ఏమవుతుంది 69x మైనస్ సో 207 ఈక్వల్స్ టు 60x మైనస్ 108. సో ఈ 60 ఇటు వస్తే ఏమవుతుందండి, సో 9x అంతేనా 9x ఈక్వల్స్ టు సో 108 అంటే ఏమవుతుంది 99. సో x ఈక్వల్స్ టు 11 అవుతుంది. అక్కడ ఏమన్నాడు వాటి కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు. సో ఇందులో కనిష్ట సంఖ్య ఎంత అండి 3:5లో కనిష్ట సంఖ్య ఎంత 3 కాబట్టి ఇంటూ 3 33 ఆన్సర్ కదా. బట్ చూడండి ఈ మెథడ్ ఓన్లీ ఇక్కడనే వాడచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇచ్చినప్పుడు వాడచ్చు, ఏజెస్లో 2 డిఫరెంట్ ఏజెస్ ఇచ్చినప్పుడు రేషియోస్ ఇచ్చినప్పుడు వాడచ్చు, అలిగేషన్ మిక్సర్స్లో 2-3 టైమ్స్ రిపీటేషన్లు అనే దాంట్లో వాడచ్చు. సో ఈ ప్రజెంట్ క్వశ్చన్లో కూడా వాడచ్చు. సో ఈ మెథడ్ చూడండి ఇప్పుడు చెప్తున్నాను, ఈ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు, ఫస్ట్ రేషియో 3:2 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 9 మైనస్ 9 సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైందంట ఆ రేషియో ఏమైందంట 12:23 అయిందంట. సో ఇలాంటి క్వశ్చన్స్లో గుర్తుపెట్టుకోండి ఈ సైన్స్ను నెగ్లెక్ట్ చేయండి కదా, ప్లస్ మైనస్ను నెగ్లెక్ట్ చేయండి. సో ప్లస్ మైనస్ను నెగ్లెక్ట్ చేయండి, రైట్. సో ఫస్ట్ మనం గుర్తుకోవాల్సింది ఏంటంటే సైన్స్ను నెగ్లెక్ట్ చేయాలి. తర్వాత చూడండి ఇక్కడ ఈ ఎడ్జ్ రేషియోస్ ఉన్నాయి కదా, ప్రపోర్షనల్ రేషియోస్, ఎడ్జ్ రేషియోస్ను మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది 3 into 23 ఎంత అండి 69
2 ఇంటూ 12 ఎంత అండి, సారీ ఇక్కడ 5, 3:5 కదా. సో ఎంత అండి 60. ఈ డిఫరెన్స్ ఎంత అండి, ఈ డిఫరెన్స్ 9 కదా, ఈ 9 కింద రాసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఈ మిడిల్ నెంబర్లు మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది, 108. ఇక్కడ కూడా సేమ్ ఈ ఎడ్జెస్ని మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమొస్తుంది 207. ఈ డిఫరెన్స్ ఎంత 99. ఈ 99 పైన రాయండి, అప్పుడు ఏమవుతుంది 9 11s అంతే కదా. సో మనకు 11 పార్ట్స్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏమన్నారు చూడండి, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమంటే ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి 3 అంతేనా. సో స్మాలెస్ట్ నెంబర్ అనుకోమన్నాడు కాబట్టి 3 ఇంటూ 11 ఎంత వస్తుంది అండి 33. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ అనుకోమన్నాను అనుకోండి 11 ఇంటూ 5 55 రైట్. సో మీకు ఈ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఈ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఈ పైన మెథడ్ కంటే ఈ మెథడ్ 2 చూడండి ఎంత సింపుల్గా ఉంది, ప్లస్ ఎంత స్పేస్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అదే ఎగ్జామ్లో అయితే ఈ మెథడ్ 1 అనేది ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది. సో దీన్ని డోంట్ గో ఫర్ దిస్ మెథడ్, సో జస్ట్ ప్రిఫర్ దిస్ మెథడ్ రైట్. సో ప్రిఫర్ దిస్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1:2 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యలలో ప్రతి దానికి 7 కలిపితే వచ్చే సంఖ్యలు 3:5 అన్నాడు. సో ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ కదండి, అక్కడ కలిపాను అన్నాడు, ఇక్కడ తీసేస్తా అన్నాడు. నేనేం చెప్పాను, కలిపినా తీసేసినా కూడా మనకు ఆ సైన్స్ అంటే మనం కలిపితే ప్లస్ తీసుకుంటాము, తీసేస్తే మైనస్ తీసుకుంటాం. ఈ సైన్స్ వాడకండి, డైరెక్ట్ నెంబర్ రాసేయండి. చూడండి 1:2 ఇక్కడ 7, 2 నెంబర్లకు కలిపాడు కాబట్టి 7 తీసుకోవాలి. 3:5 అంతేనా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, మన ఈ ప్రపోర్షనేట్ రేషియోస్ని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 5 ఎంత అండి 5, 2 ఇంటూ 3 ఎంత అండి 6. ఈ డిఫరెన్స్ ఎంత 1. ఈ 1 మనము కింద రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ప్రపోర్షనేట్ రేషియో ఈ కింది వాటిని మల్టిప్లై చేయాలి. ఎంత 7 ఇంటూ 5 35, 3 ఇంటూ 7 ఇంటూ 3 21 ఎంత అండి 21. సో ఈ డిఫరెన్స్ ఎంత 14. ఈ 14 పైన రాసుకోవాలి. 1/14 అంటే 14/1 అంటే 14, 14/1 అంటే 14. ఇక్కడ ఏమన్నాడు, వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు కదా. సో లార్జెస్ట్ నెంబర్ ఏదండి, లార్జెస్ట్ ఈజ్ 2 ఇంటూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 14 ఎంత 28. సో ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి 1 ఇంటూ 14 ఎంత 14 కదా. సో ఎంత ఈజీ ఉందండి ఈ మెథడ్. అదే ఎక్స్ మెథడ్ అయితే మనం ఏం రాయాలి, x మైనస్ x ప్లస్ 7/2x ప్లస్ 7 ఈక్వల్స్ టు 3/5 ఇలా ఇస్తే ఈజీ అండి. ఒకవేళ 99 999 ఇస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక మనకు రైట్. సో అందుకని ఈ మెథడ్ వాడకండి. సో ఈ నేను చెప్పిన మెథడ్ చాలా రిలయబుల్ వన్ రైట్. క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో A:B ఈజ్ 5:4, B:C ఈజ్ 9:10 అయ్యేటట్లుగా 1210ని పంచితే సి వాటా ఎంత అన్నాడు రైట్. చూడండి A:B ఎంత ఇచ్చాడు 5:4. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడు 9:10. అప్పుడు ఏమన్నాడు, మనకి A:B:C కనుక్కొని అందులో సి వాటా ఎంత అన్నాడు రైట్. A:B:C ఎలా అనుకుంటాం 5:4, ఇక్కడ 9:10. సో నేనేం చెప్పాను మనం స్టార్టింగ్ డిస్కషన్లో, సో దీన్ని ఇటు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇటు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఈస్టు సో టోటల్ ఎంత అవుతుంది 45 36 40 45 36 40. టోటల్ ఎంత అవుతుంది 45 36 40 ఎంత అవుతుంది 1 ఇక్కడ 5 8 12 121. సో 121 యాక్చువల్ మనకు 121 పార్ట్స్ వచ్చింది. సో 121 పార్ట్స్ని ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 1210. దెన్ ఫైండ్ సి అన్నాడు. సి ఎంత 40, సి ఎంత
40 parts. So 121 into 10, 40 into 10 ఎంత అండి 400. ఆన్సర్ ఎంత అండి 400, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం చూడండి. 1:2:3 నిష్పత్తిలో 20 పైసే 10 పైసే 5 పైసే నాణాలు ఉన్న సంచిలో మొత్తం డబ్బు 30 రూపీస్. 5 పైసే నాణాలు ఎన్ని అన్నాడు. చూడండి ఇక్కడ మనకేమో రేషియో ఏమో నంబర్స్లో ఇచ్చాడు. నంబర్స్ అంటే సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. మనకు టోటల్ ఏమి ఇచ్చాడంటే రూపీస్లో ఇచ్చాడు, రైట్. సో అంటే మనము ఈ కాయిన్స్ని మనము రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి, అంతేనా. అప్పుడు 1 రూపీకి ఎన్ని 20 పైసే కాయిన్స్ అండి 5 20 పైసే కాయిన్స్, అంతేనా. సో నెక్స్ట్ అలానే 1 రూపీకి ఎన్ని 10 పైసే కాయిన్స్ 10 పైసే కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ 1 రూపీకి ఎన్ని 5 పైసే కాయిన్స్ 25 పైసే కాయిన్స్. సో మనము ఈ రేషియోని రూపీలో కన్వర్ట్ చేస్తే ఎలా రాస్తాం చూడండి. 1/20 పైసే ఎన్ని ఉన్నాయండి 5 ఈస్టు నెక్స్ట్ 2 ఎన్ని ఉన్నాయండి 10 పైసా కాయిన్స్ 10 ఈస్టు 3 ఎన్ని ఉన్నాయండి 20. సో దీన్ని చూడండి 5 మనకి ఎంత వస్తుందండి. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఎంత వస్తుంది 5, 10, 20. సో 5 1s 5 2s 5 4s. సో 2 1 2. సో టోటల్ ఎంత వస్తుంది ఎల్సిఎం 20 వస్తుంది. అంటే 4 నెక్స్ట్ 4 ఎంత వస్తుందండి 3. 4:4:3. సో టోటల్ ఎంత అన్నాడు అక్కడ. సో క్వశ్చన్లో ఇక్కడ 25 పైసా పడాలండి. 25 పైసా పడాలి. 20 పైసా పడింది. సో 25 పైసా అంటే ఎన్ని ఉంటాయండి ఇక్కడ 4 ఉంటాయి. 25 పైసా అంటే 4 ఉంటాయి కాబట్టి సో ఏమవుతుంది 20 అంటే ఏమవుతుంది. సో ఎల్సిఎం ఎంత వస్తుందండి 1/4 ఇక్కడ. సో 1/4 అంటే ఎల్సిఎం చూడండి ఎంత వస్తుంది 5 2s 5 4s అంటే 4 2 కామన్ ఇక్కడ 1 2. సో 2 వస్తుంది. ఎంత వస్తుంది మొత్తము ఎల్సిఎం ఎంత వస్తుంది 20 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందండి సో 5 వస్తుంది. 5:4:3. సో టోటల్ ఎంత అండి సో 12 parts ఈజ్ 30. దాన్ని ఏమన్నాడు ఇక్కడ 5 పైసే నాణాలు అన్నాడు. అంటే 3 ఎంత అన్నాడు 3 parts ఎంత అయితే అన్నాడు, అంతేనా. 3 4s 4 into 7.5 అంటే 7.5, అంతేనా. 7.5 రూపీస్ అంటే 7.5 రూపాయలు ఈ 5 పైసే కాయిన్స్ ఉన్నాయట. బట్ ఇక్కడ చూడండి 1 రూపాయికి ఎన్ని పైసే కాయిన్స్ అండి 1 రూపీకి. సో 5 పైసే కాయిన్స్ ఎన్ని ఉంటాయి 20 ఉంటాయి, అంతేనా. 25 పైసే కాయిన్స్ ఉంటాయి, అంతే కదా. అంటే 7.5 రూపీస్కి ఎంత ఉంటాయండి 7.5 రూపీస్కి ఎంత ఉంటాయి 7.5 into 20 ఎంత టోటల్ 150 కాయిన్స్ ఉంటాయి. 150 కాయిన్స్ ఉంటాయి. సో ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ 20 పైసే కాయిన్స్ అని పడ్డాయి. కానీ ఎంత పడాలంటే 25 పైసే అని పడాలి. సో అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, రైట్. సో ఆన్సర్ ఎంత 150. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3:4:5 నిష్పత్తిలో ఉన్న 3 సంఖ్యల వర్గాల మొత్తం 1250. అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. వర్గాలు అంటే ఎంత అండి స్క్వైర్, రైట్. సో చూడండి. సో దీన్ని మనం 3x 4x 5x అని రాసుకున్నాము. వాటి వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి 3x హోల్ స్క్వేర్ ప్లస్ 4x హోల్ స్క్వేర్ ప్లస్ 5x హోల్ స్క్వేర్ ఎంతనట అంటే 1250 అంట, అంతేనా. ఈక్వల్స్ టు 1250. అప్పుడు ఏమవుతుంది 9x స్క్వేర్ 16x స్క్వేర్ 25x స్క్వేర్ ఈక్వల్స్ టు 1250, రైట్. సో ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ 25 అంటే 50x స్క్వేర్ ఈక్వల్స్ టు 1250. 50 into 25
1250. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమైందంటే √25 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 5. ఇప్పుడు ఏమన్నాడు ఆ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. 4x 7x 3x ప్లస్ 4x ఎంత అండి 7x 7x ప్లస్ 5x ఎంత అండి 12x అంతేనా 12x. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 12 ఇంటూ 5 కాబట్టి ఆన్సర్ 60. 12 ఇంటూ 5 ఆన్సర్ 60. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 3:4:7 నిష్పత్తిలో ఉన్న 3 సంఖ్యల లబ్ధం రైట్ 3 సంఖ్యల లబ్ధం అంటే ప్రోడక్ట్ ఎంత అన్నట్టు అంటే 18144. ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. ఆ సంఖ్యలు ఏవి అని అడిగాడు రైట్. సో మనం మామూలుగా చూడండి. సో మామూలుగా ఇక్కడ 7 ఉంది 4 ఉంది 3 ఉంది. ఈ 7కి ఎప్పుడైనా 7 మల్టిపుల్లో ఎప్పుడైనా 25 ఉంటుందా అండి 7 మల్టిపుల్లో 25 ఉంటుందా. సో ఉండదు కాబట్టి ఆన్సర్ బి కాదు. ఆన్సర్ బి కాదు. నెక్స్ట్ చూడండి. సో 7 ఇక్కడ ఏమున్నది 7 మల్టిపుల్ 42 4 మల్టిపుల్ 6 అంటే ఈ రెండింటిల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. రెండింటిల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. చూడండి చేద్దాం. సో 3x 4x 7x. సో వీటి లబ్ధం అంటే ఏంటంటే ప్రోడక్ట్. సో 3x ఇంటూ 4x ఇంటూ 7x ఈక్వల్స్ టు 18144. 18144. ఫర్ సపోజ్ సో 360s 180. సో 3 4s సో 3 8s అంతేనా. సో 3 4s 3 8s. నెక్స్ట్ సో 4 చూడండి 15 150s సారీ 15 4s 60. సో నెక్స్ట్ టైం అవుతుంది 12s అంతేనా. సో అప్పుడు 7x ఈక్వల్స్ టు 1512. సో 7 వాల్యూ ఏమొస్తుందండి 4. సో 7 2s 14 అంటే 11 ఉంటుంది ఇక్కడ. సో 7 1s 7 అంతేనా 7 1s 7 6 6. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 216. సో 6 క్యూబ్ ఎంత అండి 6 క్యూబ్ అంటే 36 ఇంటూ 6 కదా. సో అది 216 వస్తుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఎంత అండి ఎక్స్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ ఏమన్నాడు ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. అంటే 3 ఇంటూ 6 4 ఇంటూ 6 7 ఇంటూ 6 అంటే 18:24:42. సో ఇవి ఏ ఆప్షన్లో ఉన్నాయో అవే ఆన్సర్. సో అది ఆప్షన్ సిలో ఉన్నాయి రైట్. సో చూడండి ఫస్ట్ చెప్పిన మెథడ్లో ఇట్లా ఎలిమినేట్ చేసుకొని పోతే అప్పుడప్పుడు మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. సో అది కూడా ట్రై చేయాలి ఒకసారి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవి సుమిత్ల జీతాల నిష్పత్తి 2:3. వారిద్దరి జీతాలలో 4000 పెంపు వచ్చి కొత్త నిష్పత్తి 40:57 అయ్యింది. సుమిత్ ప్రస్తుత జీతం ఎంత అన్నాడు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న మెథడ్ అండి ఇది. సో 2:3 ఇక్కడ 4000 40:40:57 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మెథడ్. సో మీకు ఆల్రెడీ గుర్తొచ్చి ఉంటుంది ఇప్పటికి. సో 2 ఇంటూ 57 ఎంత అండి 114. 3 ఇంటూ 40 ఎంత అండి 120. ఈ డిఫరెన్స్ ఎంత అండి డిఫరెన్స్ ఎంత 6. ఈ 6 ఇక్కడ కింద రాయండి డినామినేటర్లో రాయాలి. నెక్స్ట్ 4000 ఇంటూ 40 ఎంత అండి 1,60,000 అంతేనా. నెక్స్ట్ 4000 ఇంటూ 57 ఎంత అండి 2,28,000. అప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అండి డిఫరెన్స్ ఎంత అవుతుంది 68,000. డిఫరెన్స్ 68,000 ఇక్కడ రాయండి 68,000 రైట్. సో ఇక్కడ మనకు 34,000 రైట్. సో 34,000 అంటే 34 ఇక్కడ 3. సో మనకి ఎంత ఉంది ఇక్కడ 34,000/3. ఇక్కడ ఏమన్నాడు సుమిత్ ప్రస్తుత జీతం ఎంత అన్నాడు. సుమిత్ ప్రస్తుత జీతం కనుక్కోమన్నాడు కాబట్టి మనం ప్రీవియస్ జీతం కనుక్కున్నాము. తర్వాత దానికి 4,000 యాడ్ చేస్తే ప్రస్తుత జీతం వస్తుంది అంతేనా. సో
సో ప్రీవియస్ ఎంత అండి, సుమితే కదా. సో ప్రీవియస్ అంటే 3 ఇంటూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ టోటల్ 34,000/3. అప్పుడు ఎంత వస్తుంది 34,000. సో ఇది 34,000 ఎప్పుడు సుమితిది బిఫోర్ అడిషన్ ఆఫ్ 4,000 కదా. సో ప్రజెంట్ ఏమన్నాడు 4,000 కలిపిన తర్వాత ఏమవుతుంది అప్పుడు 34,000 ప్లస్ 4,000 ఎంత అండి 38,000. ప్రజెంట్ అంటే ప్రజెంట్ రేషియో మనకి ఇది వచ్చింది కదా. సో 40:57 కదా. సో ప్రజెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకు 38,000 వస్తుంది. ఆన్సర్ నన్ ఆఫ్ దిస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూ 510ను A,B,Cలకు పంచేటప్పుడు బి వాటాలో 2/3 వంతు ఏ వాటాకు అంటే సో ఏ కంట బిలో 2/3 వస్తుందట. నెక్స్ట్ సి వాటాలో 1/4 వంతు బీకి వచ్చింది. బి కంట సిలోని 1/4 వంతు వచ్చిందట. అయితే వారి వాటాలు వరుసగా ఎంత అన్నాడు. ఏం లేదండి, జస్ట్ దీన్ని రేషియోస్ కన్వర్ట్ చేసి మనము చేసి సరిపోతుంది. రేషియో కన్వర్ట్ చేయండి. A:B ఎంత అవుతుంది అప్పుడు 2:3. B:C ఎంత అవుతాయండి 1:4 అంతేనా. అప్పుడు A:B:C ఎంత అవుతుందండి అప్పుడు A:B:C. సో 2:3 1:4. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 2:3:12. సో టోటల్ ఎంత వస్తుంది, టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 15 17 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు 510 ఇచ్చాడు. మన ఏమనుకుంటున్నాడు వారి వరుసలు వాటాగా అన్నాడు. సో 1 పార్ట్ ఎంత అవుతుందండి అప్పుడు 30 అంతేనా. 1 పార్ట్ 30 అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది మనం ఇక్కడ సో 2 × 30 3 × 30 12 × 30 ఎంత వస్తుందండి 60:90:360. 60:90:360. సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఆప్షన్ బి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 సంఖ్యల మొత్తం 98. మొదటి 2 సంఖ్యలు 2:3, రెండవ 3వ సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉంటే రెండవ సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి A:B అంట 2:3 అంట. నెక్స్ట్ B:C అంట 5:8 అంట. అప్పుడు వాటి మొత్తం ఎంత అంటే 98. వాటి మొత్తము 98. సో అప్పుడు చూడండి ఈ A:B:C రేస్ ఏమొస్తుంది 2:3 నెక్స్ట్ 5:8. సో 3:5 ఎంత 10 15 24 కదా. సో టోటల్ పార్ట్స్ ఎంత అవుతాయండి అప్పుడు 25 24 ఎంత 49 పార్ట్స్ 98 అయితే అందులో రెండవ సంఖ్య ఏది అన్నాడు. సో 15 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు అంతేనా. సో 15 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 49 × 2 15 × 2 ఎంత అండి 30. అంటే ఆ రెండవ పార్ట్ ఎంత అండి 30, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3/11 5/9 మధ్య ఏ నిష్పత్తిలో ఉన్నదో అదే నిష్పత్తి యొక్క భిన్నము 1/27తో కలిగి ఉంటే ఆ భిన్నం ఎంత అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు 3/11 మధ్యలో ఉన్న నిష్పత్తి అంట సేమ్ నిష్పత్తి 1/27 కూడా ఉంటుందట. అయితే ఈ నిష్పత్తి ఏది అని అడుగుతున్నాడు అంతేనా. సో దీన్ని ఏం చేయొచ్చండి 9 3s అంతేనా. సో 9 3s 27 కదా. సో అప్పుడు మనము ఏం రాస్తామండి 3/11 = 5/1 = 3x:1 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం రాయొచ్చండి. సో ఏం రాయొచ్చండి. సో 1/11 = 5 = x:1 అంతేనా. సో 1/11 అంటే ఏమవుతుంది 1:55 = x:1. అప్పుడు
ఎక్స్ని ఎలా రాయొచ్చు మనము 1/55 ఈజ్ టు x/1 అంతేనా, x/1 అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 1/55, ఎక్స్ వాల్యూ 1/55 అవుతుంది, రైట్. సో నెక్స్ట్ చూడండి, బీకామాసీలను కలిపి వచ్చిన దానిలో సగం ఏకు అంతేనా. సో ఏలో అంట ఏకంట బీకామాసీలో ఆఫీసర్ అంట A + C కలిపి వచ్చిన దాంట్లో 2/3 అంట అంతేనా. సో ఈ 2/3 అంట బీకి ఇచ్చాడంట. మొత్తము 366ను ఇస్తే A, B, వాటా పంచితే ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అండి, బట్ స్మాల్ ట్రిక్ ఉంటుంది ఇక్కడ చూడండి. ఏ అంట ఏకి ఎంత ఇచ్చాడంట, హాఫ్ ఆఫ్ B + C. నెక్స్ట్ బీకి ఎంత ఇచ్చాడంట, 2/3 ఆఫ్ A + C కదా. సో చూడండి ఇది టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, 3 పార్ట్స్. ఇవేనండి 5 పార్ట్స్. బట్ ఇక్కడ ఇది ఈక్వల్ ఉండాలి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 ఉండాలి, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండాలి. బట్ ఇక్కడ 3, 5 ఉంది కాబట్టి దాన్ని ఎల్సిఎం ఎంత అండి, 5, 3 ఎల్సిఎం ఎంత 15. అంటే ఇక్కడ 3 × 5, ఇక్కడ 5 × 3. సో ఇప్పుడు రాయండి. సో ఏమవుతుంది అప్పుడు 5/10 B + C ఈజ్ టు 6/9 A + C. సరే ఇక్కడ 6 ఎలా వచ్చిందంటే 2 × 3, ఇక్కడ 9 3 × 3, ఇక్కడ 10 2 × 5, ఇక్కడ 1 × 5 కదా. సో అప్పుడు మనకు వాల్యూ ఏమొస్తుందండి, A5 B6 కదా, A5 B6. సి ఎలాగనుకుంటాం సార్ అంటే టోటల్ ఎంత అండి 15 కదా. టోటల్ 15లో మైనస్ ఏ వాల్యూ 5 ఉంది, బి వాల్యూ ఎంత ఉంది 6 ఉంది కదా. 11 అంటే సి వాల్యూ ఎంత వస్తుంది 4. అప్పుడు A/B/C ఎంత అండి 5/6/4 రైట్. సో టోటల్ ఎంత అండి టోటల్, సో 11 15. సో 15 పార్ట్స్ అంట 366 ఇచ్చాడు. అప్పుడు ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ వాల్యూ ఎంత అని అడిగితే సో 5 3s 3 122s అంతేనా, 3 122s. సో ఆన్సర్ ఎంత అంటే అప్పుడు ఆన్సర్ 122. సో ఇచ్చాడండి ఆన్సర్ 122 ఇచ్చాడా చూద్దాం. సో ఆన్సర్ 122 ఇచ్చాడు, ఆప్షన్ ఏ రైట్. సో ఇలా చేయాలండి ఈ మెథడు. సో ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఈ ప్లేస్లో ఇంపార్టెంట్ అండి, ఈ ప్లేస్లో అందరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. క్వశ్చన్ చూడండి, P/Q వాటా, Q/R వాటా, R/S వాటా 2/3 అయ్యేటట్లు రూ. 1300ను P, Q, R, పంచితే P వాటా ఎంత అన్నాడు. సో సింపుల్ అండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ సో P/Q ఎంత అవుతుందండి 2:3. నెక్స్ట్ Q/R ఏమవుతుందండి 2:3. నెక్స్ట్ R/S ఏమవుతుందండి 2:3 రైట్. సో వన్ ఏం చేయొచ్చు మనం ఇప్పుడు, సో P/Q/R/S. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, P/Q/R/Sను ఎలా రాస్తామండి 2:3 2:3 2:3. సో ఇక్కడ చూడండి 2:3 అంటే 3 3 3, ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది అంతేనా. సో ఇక్కడ 2:2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది 8:12:18:27 కదా. సో టోటల్ యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి 20 + 18 ఎంతండి 38 38 + 27 65. సో ఈ టోటల్ ఎంత 65 పార్ట్స్. సో 65 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు 1300 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు మనని, P వాటా కనుక్కోమన్నాడు అంతేనా. సో P ఎన్ని పార్ట్స్, P 8 పార్ట్స్ కదా. అంటే 65 × 20
ఇక్కడ 8 ఇంటూ 20 ఎంత అండి 160. సో మన ఆన్సర్ ఎంత అండి 160 రూపీస్. 160 రూపీస్. క్వశ్చన్ చూడండి. ఏ కామా బీల దగ్గర ఉన్న మొత్తము డబ్బు 1210 రూపాయలు అయితే ఏ దగ్గర డబ్బులో 4/15th వంతు బి డబ్బులో 2/5th వంతుకు సమానమైతే బి వద్ద ఉన్నది ఎంత అన్నాడు కదా. సో ఏ దగ్గర ఉన్న డబ్బంట ఏ దగ్గర ఉన్న 4/15th అంట బి దగ్గర ఉన్న 2/5th సమానం అంట, అంతేనా. సో అప్పుడు దీని ఏం రాయొచ్చండి 2 2s 2 5 3s. అప్పుడు ఏమవుతుంది A/B ఈక్వల్స్ టు 3:2. రేషియో ఏమవుతుంది A/B ఈక్వల్స్ టు 3:2. టోటల్ ఎంత 5 parts. సో 5 parts ఎంత ఇచ్చాడు ఇక్కడ 1210. అప్పుడు బి దగ్గర ఉన్నది కనుక్కోమన్నాడు. సో 2 parts ఎంత అన్నాడు అంటే చూడండి 5 2s 10, 5 4s 20, 2s. నెక్స్ట్ 242 ఇంటూ 2 ఎంత అండి 484. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు 484. క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే వరుసగా 20% 50% ఎక్కువ. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఇది సింపుల్ అండి. సో ఫర్ సపోజ్ 3 సంఖ్యలు తీసుకోండి ABC కదా. ఫర్ సపోజ్ C 100 అయితే ఏమన్నాడు రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే వరుసగా 20% 50% ఎక్కువ. ఇది A, ఇది B కదా. సో 50% ఎక్కువ అంటే ఎంత అవుతుంది అండి 150 అవుతుంది. నెక్స్ట్ 20% ఎక్కువ అంటే ఎంత అవుతుంది అండి 120 అవుతుంది కదా. 100లో 20% ఎక్కువ అంటే 120 కదా. సో అప్పుడు రేషియో ఏమవుతుంది చూడండి. రేషియో ఏమవుతుంది సో 12:15:10. అప్పుడు ఏమన్నాడు ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు. వీటి మధ్యలో అంటే A/B మధ్యలో నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అంటే 12:15 అంటే ఏమొస్తుందండి 4:5. 12:15 అంటే 4:5. నెక్స్ట్ చూడండి. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 72 అయితే అవి ఉండడానికి అవకాశం లేని నిష్పత్తి ఎంత అన్నాడు. రైట్. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. అంటే ఈ 72 రావాలంటే మనకిచ్చిన నిష్పత్తిలో ఏ నెంబర్స్ను యాడ్ చేస్తే మనకు 72 వస్తాయి. ఫర్ సపోజ్ 72 రావాలంటే మనకి ఎంత అండి 6:3 ఎంత 9. 9 8s 72. నెక్స్ట్ 1:1 ఎంత 1:1 అంటే 2/72 అంటే 36 అలా రావాలి. ఇక్కడ చూడండి 5 + 7 ఎంత 12. 72 వస్తాయి కదా వస్తుంది. నెక్స్ట్ 3 + 8 ఎంత 3 + 5 ఎంత 8. 72/8 ఎంత 9 వస్తుంది. 3 + 4 ఎంత 7. 72/7 ఎంత 3:4. 72/7 ఎంత క్యాన్సల్ కాదు అంతేనా. 4:4 + 5 9. 72/9 అంటే 8. అంటే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో అవి ఉండడానికి అవకాశం లేని నిష్పత్తి ఏది అన్నాడు. అవి ఉండడానికి అవకాశం లేని నిష్పత్తి అంటే అండి ఆన్సర్ 3:4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డజన్ అద్దాలు ఉన్న ఒకే అట్టెపెట్టె పడిపోయింది. డజన్ అద్దాలు అంటే 12 కదా. దానిలోని పగిలిన అద్దాలకు పగలని వాటికి ఉండడానికి వీలునే నిష్పత్తి ఎంత అన్నాడు. సేమ్ అండి ఇది కూడా. సో మనకి ఇచ్చిన రేషియోస్ని యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ కావాలి. రైట్. సో 2 + 1 ఏంటండి 3. 3 + 1 ఏంటండి 4. 3 + 2 ఎంతండి 5. 3:5 ఎంతండి 12. సో ఇందులో 12ని ఏ నెంబర్ క్యాన్సిల్ చేయదు 5 నెంబర్ క్యాన్సిల్ చేయదు కదా. ఇందులో 5 నెంబర్ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి అద్దాలకు పగలడానికి వాటికి ఉండడానికి వీలుడే నిష్పత్తి ఏదండి. ఇందులో వీలుడే నిష్పత్తి ఏదంటే 5. ఇందులో వీలుడే నిష్పత్తి ఏది అంటే 5. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్యలో. ఎందుకంటే టైం తక్కువ చేశాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.
Please stay safe at home. Stay safe. This video is brought to you by AKSIAS.